క్రిందటి వీడియోలో వేదాలు అపౌరుషేయాలు అనే దానికి అర్థం చెప్పుకున్నాం. ఈ అపౌరుషేయాలైన వేదాలు కాలానుగుణంగా గురు శిష్య పరంపరలో చెప్పబడుతూ పరస్పరం విభజించబడుతూ అనేక శాఖలుగా మొదలయ్యాయి. ఉదాహరణకు అలా ఏర్పడిన శాఖలు 4 వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాల్లో మొదట ఋగ్వేదం శాఖల గురించి తెలుసుకుందాం. పతంజలి మహర్షి కాలం నాటికి ఋగ్వేదానికి 21 శాఖలు ఉన్నాయి. తదనంతరం శౌనక మహర్షి కాలం నాటికి వీటిలో కేవలం 5 శాఖలు మాత్రమే అవైలబుల్లో ఉన్నట్టు అతని వ్యాఖ్యల ద్వారా తెలుస్తుంది. మొదటి శాఖ అనగా బ్రాంచ్ పేరు శాఖల. సాయన మహర్షి రచించబడిన శాఖల సంహితయే ఈ శాఖల బ్రాంచ్. రెండవది భాష్కల మహర్షిచే రచించబడినటువంటి భాష్కల సంహిత. ఇది కేవలం మ్యానుస్క్రిప్ట్లో మాత్రమే అవైలబుల్లో ఉంది, ఇక్కడ పబ్లిష్ కాలేదు. మిగతా 3 శాఖలు అశ్వలాయన, మాండూకాయన, శాంఖాయన. 5 శాఖల్లో కేవలం మొదటిదైన శాఖల బ్రాంచ్ మాత్రమే ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది. మిగతా